ఇక మేమే ఫస్ట్ అని ప్రచారం చేసుకునే కార్పొరేట్ పాఠశాలలన్నీ కూడా అక్కడ పక్కన పెట్టేశారు. ప్రభుత్వ పాఠశాల సత్తా ఏంటో చూపించారు. నిజానికి ఆ మార్కులు చూస్తే వామ్మో, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాలు ఈ విధంగా వచ్చాయా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక ఎంత లేదు అంత లేదు అని చెప్పుకునే అనేక బడా సంస్థలను మించి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సత్తా చాటారు. ఇందుకే ఎక్కడనుకుంటున్నారా? గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల హవా స్పష్టంగా కనిపించింది. ఏకంగా 600 మార్కులకి 595 మార్కులు విద్యార్థులు సాధించిన ఘనత ప్రభుత్వ పాఠశాలకు కనిపిస్తుంది. కాకినాడ జిల్లా తుని సంబంధించి గర్ల్స్ హై స్కూల్ 595 మార్కులు, మరో విద్యార్థినికి 594 మార్కులు, మరో విద్యార్థినికి 591, ఇలా మార్కులు వస్తూనే ఉన్నాయి. అంతకుమించి 120 ఏళ్ల చరిత్ర కలిగిన రాజా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినికి 564, ఆపై 560, అంతకుమించి అద్భుతమైన ప్రతిభ కనబరిచారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చెప్పుకోవచ్చు. ఈ ఘనతంతా ప్రభుత్వ ఉపాధ్యాయులదే అంటూ పేర్కొంటున్నారు. హాయ్, నా పేరు తరుణ్. నేను రాజా స్కూల్లో చదువుతున్నాను. నేను ఈ సంవత్సరం 2026 ఇయర్లో 10th 2026లో 564 మార్కులు సాధించాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మా సార్స్ మేడమ్స్ నా గురించి చాలా కష్టపడ్డారు. చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో చాలా బాగా చెప్తారు, అవి ఇవి అని చాలా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చదువుకొని చాలామంది పెద్ద పొజిషన్స్ వెళ్ళారు. గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి దాదాపు 45 రోజులు ముందు నుంచి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విధంగా మార్కులు సాధించామంటూ హెచ్ఎం పేర్కొంటున్నారు. మరోపక్క రాజా ప్రభుత్వ పాఠశాలలో సైతం విద్యార్థులకు పెద్ద ఎత్తున మార్కులు రావడంతో పలువురు అభినందనల వర్షం తెలిపిస్తున్నారు. రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి 103 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 69% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థి బేతా తరుణ్కి 564 మార్కులు వచ్చి ప్రథమ స్థానంలో నిలిచాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు, అంటే అక్షరాస్యత లేనటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళకి చాలామందికి మంచి మార్కులు వచ్చాయి. ఏది ఏమైనా కార్పొరేట్ పాఠశాలను కాలదనే విధంగా ప్రభుత్వ పాఠశాల మార్కులు రికార్డు స్థాయిలో ముగించాయి కాకినాడ జిల్లాలో తుని పట్టణంలో అని చెప్పుకోవచ్చు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విజయకేతనంలో మా పాఠశాల నుంచి 595, 594, 591 హైయెస్ట్ టాపర్స్గా 3 విద్యార్థులు నిలబడడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. అంతటి విజయానికి కారణభూతులైన ఉపాధ్యాయ బృందానికి కూడా నమస్సుమాంజలు.